వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారిని విశేషంగా అలంకరించి వసంతోత్సవం, మాడవి దేవోత్సవం, లక్ష్మీ సంవాదం, స్నాపన తిరుమంజనం, కోనేరులో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం కంపల్లి గ్రామంలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పొత్త కృష్ణ చైతన్యరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఊరిలో రామాలయం ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందని అన్నారు. రామాలయం కోసం ప్రభుత్వం తరపున 21 లక్షల రూపాయలు CGF నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రాంట్ ద్వారా 21.5 లక్ష గ్రామస్తులు 5,30,000 వేసి మొత్తంగా 26.5 లక్షల రూపాయల డబ్బులు వెచ్చించి దానిపైన పడింది కూడా చాలా మంది చందాదారులందరూ కూడా ఇచ్చినారు. దాతలందరూ కూడా అంతకన్నా ఎక్కువైంది. బాగా గుడి కట్టారు. ఒక మంచి గుడి, ప్రతి ఊరికి ఒక గుడి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ రాముల వారి ఊర్లో ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక గట్టి నమ్మకం. కాబట్టి అంత మంచి పని ఈ ఊర్లో ఈరోజు జరగడం నన్ను ఆహ్వానించడం జరిగింది. గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ వారి తరఫున నుంచి కూడా 21.5 లక్ష రూపాయలు CGF గ్రాంట్ కింద ఇక్కడ ఈ గుడికి వచ్చింది. ఆ ఫండ్స్తోనే గుడికి నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి ఇంతకుముందు
ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా 10 లక్షల వరకే గుడికి లిమిట్ చేస్తూ ఉన్నారు. దాన్ని 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో కూడా ఉపయోగించుకోవాల్సింది అందరికీ చెప్తాను. మేము అడిగిన చోట్ల అందరూ కూడా CGF గ్రాంట్ల దగ్గర, CGF గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన దగ్గర అంతా కూడా దానిలకు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా గుళ్లకు మొత్తం పూర్తిగా గవర్నమెంటే వెచ్చించి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎన్ని అవకాశాలున్నా అన్నీ కూడా ఉపయోగించుకుంటుందని చెప్పి మన ప్రజలందరికీ తెలియజేసుకోవాలి. ధూపదీప నైవేద్యాల కింద ఇక్కడ పనిచేస్తున్న ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళందరికీ అన్ని కూడా అందరి గ్రామస్తులకు కూడా ధూపదీప నైవేద్యాల కింద 10,000 రూపాయలు గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముందు 5,000 దాన్ని 10,000 చేయడం జరిగింది. అది ఆల్రెడీ కొన్ని చోట్ల మేము ఇప్పించడం జరిగింది. మిగతా చోట అప్లికేషన్లు పెట్టుకున్న దగ్గర కూడా రివ్యూ చేసి తొందరలోనే పూర్తి అన్ని ఊర్లకు ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళన్నిటికి కూడా ఇప్పిస్తామని చెప్పేసి తెలుగుదేశం చెప్పడం జరిగింది. ఆ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ దేవుడి దయ ఊర్లో వాళ్ళందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. కడప జిల్లా సింధుకమనే మండలము పెద్దకాంపల్లి గ్రామం మాది. నా పేరు నరసింహనాయుడు. ఊరమంతా మొత్తం 5 లక్షల సందా రావటం జరిగింది. దాన్ని తీసుకుపోయి ఎండోమెంట్కు అప్లై చేసినాము. ఎండోమెంట్లో 21 లక్షలు సాయం చేసి 5 లక్షలు కలిపి 26 లక్షలు చేసినారు. అందుకు గాను మళ్ళా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి మళ్ళా 5 లక్షలు రావటం జరిగింది. ఆడికి 30 లక్షలు అయింది. ఒక విధంగా వచ్చింది. మళ్ళా తిరిగి మళ్ళా రాబట్టుకొని మొత్తం దాదాపు 40 లక్షలు ఖర్చు వచ్చింది. అంతా కూలి చేసుకుంటే పేదవారే, ధనికులు ఎవరూ లేరు ఊర్లో. గ్రామంలో అన్ని కులాల వారు ఉన్నాయి. అందరూ ఏకతాటి పైకి వచ్చి మా గ్రామంలో నిర్మించుకోవాలని కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ రూపం గుడి కట్టుకోవడం జరిగింది. గ్రామస్తులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంత వంటెద్దు పోకడాలకు వ్యతిరేకిస్తూ వార్డుల అభివృద్దిలో సహకరించడం లేదంటూ చైర్మన్ పై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు. కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, సోమవారం నాడు వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరి బెదిరిస్తున్నాడని వాపోయింది. అమాయకం మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అఘోరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ మేరల శారదా గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి 2 డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటి ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందో నాకు తెలియదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాను కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడు అమర్ అట్లా వస్తే తను ఫస్ట్ డే అంటే జనవరి 1, 2025
ఇక్కడ లేనన్నాడు. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్ళి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్ళి అవుతుందా చెప్పండి? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు. నాకు ఎన్ని రోజులు కూడా నేను చెప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్న భూమనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు. హిందూ ధర్మం పట్ల చంద్రబాబుకు గౌరవం లేదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి పాలనలో తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ధ్వజం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కోనేరులో వైభవంగా చక్రస్నాన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.